మనం 4.8 దగ్గర ఉన్నాం. జెనెటిక్స్ ఆఫ్ డిజార్డర్స్, జెనెటిక్స్ లో. సో 4.8 లో ద మెయిన్ టాపిక్ వచ్చేసి 4.8.1. సో ఇది పెరిగ్రీ అనలైసిస్ అనే ఒక టాపిక్ ఇచ్చారు. ఇది చాలా చిన్న టాపిక్. అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది మన జెనెటిక్స్ లో, దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. చూడండి, పూర్వకాలంలో మనుషులు ఏం చేసేవాళ్ళంటే డిసీజెస్ ఒక మనిషికి వస్తే ఎందుకు వస్తాయి అనేది ఆలోచించేవాళ్ళు. లైక్ తినడం వల్ల వస్తుందా, లేకపోతే ఎక్కడికన్నా గాలి వల్ల వస్తుందా, లేకపోతే ప్లేస్ వల్ల వస్తుందా అనేది ఇలా ఆలోచించారు. సో కొంచెం సైన్స్ ఎవాల్వ్ అవుతుంటే మనుషులకు ఒక ప్యాటర్న్ అర్థమైంది. అంటే ఒకవేళ ఒక మనిషికి హెల్త్ ఇష్యూ వస్తే, ఇన్ఫెక్షన్ వస్తే, ఆ మనిషితో పాటు ఇంకోరైనా పక్కన ఉంటే, లేకపోతే ఇద్దరు ముగ్గురు నియర్ బై ఉంటే వాళ్ళకు కూడా అది వస్తుంది. సో ఇలా ఒక ఇన్ఫెక్షన్, అది కాంటీజినస్ అవుతుంది ఒక డిసీజ్ అని కనుక్కున్నారు. అంటే ఒకవేళ ఒక అతనికి వస్తే అతని నుంచి ఇంకొకరికి వస్తే ఇలా కూడా డిసీజ్ అనేది వెళ్తుంది. సో ఒకరి నుంచి ఒకరికి వెళ్తుంది అని కనుక్కున్నారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనకు అన్ని క్లియర్ గా ముందే తెలుసు. ఎందుకంటే డిసీజ్ వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, ముట్టుకోవద్దు, మనకి ఆ సింటమ్స్ కాజ్ అవుతాయి, ట్రావెల్ అవుతుంది ఆ వైరస్ కానీ అని మనకు తెలుసు. ఎందుకంటే మనం చదివాం కాబట్టి. కానీ చదవని వాళ్ళ టైంలో ఆలోచించండి. మీరు వాళ్ళ ఏజ్కి వెళ్ళండి, అంటే అప్పుడున్న టైం లైన్కి వెళ్ళి అక్కడున్న మనుషులతో మీరు కూర్చోండి. మీకు ఏమీ తెలియదు అనే పర్సన్తో కూర్చొని మీరు ఆ వైరస్ అంటే మీ చుట్టుపక్కల ఉన్న మనుషులకి జబ్బు పడి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారో ఆ టైంకి వెళ్ళి ఆలోచించండి. వాళ్ళకి ఇప్పటి వరకు న్యూటన్ సైన్స్ ఏది తెలియదు. సో అప్పుడున్న వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది, అర్థం చేసుకొని ట్రై చేస్తున్నారు. ఓకే, ఏదో ఒకటి జరిగింది, అతనికి డిసీజ్ వచ్చింది. ఆ డిసీజ్ వచ్చిన పక్కన అతనితో పాటు మీరు ఉన్నారనుకోండి, మీకు కూడా డిసీజ్ వస్తుంది. సో అతన్ని దూరం పెట్టాలి అని ఒక ఉండేది అప్పట్లో మనుషులకు. సో దూరం పెడితే ఏమైంది, వేరే వాళ్ళకి ఆ డిసీజ్ వస్తలేదు. సో అలా దూరం పెట్టడం అనేది కరెక్ట్ ప్రాసెస్ అని అప్పుడు నమ్మారు. కానీ తర్వాత ఏమైంది, దూరం పెట్టినా పెట్టకపోయినా డిసీజ్ వేరే దాని వల్ల వచ్చింది. ఫర్ సపోజ్ వాటర్ వల్ల వచ్చింది అనుకుందాం. సో అప్పుడు అందరికీ వస్తుంది. సో ఇలా సైన్స్ అనేది మెల్లమెల్లగా ఎవాల్వ్ అవుతూ ఉంది. సో ఇలా ఎవాల్వ్ అవుతూ ఉంటే మనుషులు ఒక స్టేజ్కి వచ్చారు. సో డిసీజ్ అనేది ఎలా వస్తుందో అర్థమైంది, మనుషులకి ఇన్ఫెక్షన్ ఎలా వస్తుందో అర్థమైంది, ఇవన్నీ క్లారిటీ వచ్చినాయి. బట్ ఒక్కటి అర్థం కాలేదు. ఏంటంటే ఇప్పుడు తండ్రికి హెల్త్ ఇష్యూ ఉంటే కొడుకు ఎందుకు వస్తుంది? ఇప్పుడు తండ్రికి ఒకప్పుడు ఏదో జరిగింది, అతనికి హెల్త్ ఇష్యూ వచ్చింది. ఆ అతని నుంచి అబ్బాయికి ఎందుకు రావాలి? ఎందుకంటే ఆ అబ్బాయి ఉన్న సిచ్యువేషన్ వేరు కదా, ఫాదర్ ఉన్న సిచ్యువేషన్ వేరు. ఆ ఫాదర్కి ఏదో వైరస్ వచ్చింది ఆ టైంలో, కానీ ఆ అబ్బాయికి ఎందుకు రావాలి? ఇక్కడ మనుషులకు ఒక పాయింట్ మిస్ అవుతుంది. అంటే ఒక పేజ్ మిస్ అవుతుంది. వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు జరుగుతుంది. అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఎందుకు అది ట్రాన్స్ఫర్ అవుతుంది, క్యాన్సర్ ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది, హార్ట్ డిసీజ్ ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది. హార్ట్ డిసీజ్ అతనికి కదా వచ్చింది, అతనిలో కదా ప్రాబ్లం ఉంది, అతని హార్ట్లో కదా ఆ, ఏమంటారు, ఆర్టరీస్ పనిచేయట్లేదు. మళ్ళీ ఇతని హార్ట్లో ఎందుకు, కొడుకుకి ఎందుకు వస్తుంది? సో ఇక్కడ మనుషులకి ఏదో జరుగుతుందని మాత్రం అర్థమైంది, బట్ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సో అప్పుడు పెడిగ్రీ అనలైసిస్ అనేది స్టార్ట్ అయ్యింది. సో అప్పుడు మనుషులు సైన్స్ లో ఏం చేశారంటే, ఇది అర్థం చేసుకోనీకి, అంటే ఈ ప్యాటర్న్ అర్థం చేసుకోనీకి ఒక మ్యాథ్స్ ని, యాక్చువల్లీ పెడిగ్రీ అనలైసిస్ అనేది ఏంటంటే ఒక అవుట్కమ్ ని చెప్తారు. ఇది ఒక ప్రోగ్రామ్ లాంటిది. ఇక్కడ ఏం చేస్తామంటే ఒక మనిషి యొక్క ఎట్ ప్రెసెంట్ ఒక మనిషి యొక్క అతని పూర్వీకులు ఎవరు, వాళ్ళకి ఏమేం డిసీజ్ ఉన్నాయి, ఇప్పుడు ఈ అబ్బాయికి ఏం వస్తుంది, ఈ అబ్బాయి పెళ్లి చేసుకుంటే నెక్స్ట్ ఏం వస్తుంది, ఇలాంటి ఒక చార్ట్, ఒక ఫ్యామిలీ ట్రీ గీసి ఎక్స్ప్లెయిన్ చేసేదానే పెడిగ్రీ అనలైసిస్ అంటారు. సో పెడిగ్రీ అనలైసిస్ అనేది ఎందుకు వచ్చిందంటే భవిష్యత్తులో జరగబోయే దానికోసం గతంలో జరిగిన దాని ఇన్ఫర్మేషన్ తీసుకొని దాంతో ఒక చార్ట్ గీసి ఆ చార్ట్తో భవిష్యత్తుని చెప్పడం లాంటిది. ఎగ్జాక్ట్గా పాస్ట్ టైంలో టైం లైన్లో మనుషులు ఎలా అయితే డిసీజ్ని అర్థం చేసుకొని ట్రై చేశారు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎంత జరుగుతుంది నెంబర్తో క్యాలిక్యులేట్ చేసుకోనికి పెడిగ్రీ అనలైసిస్ చేస్తారు. కానీ పెడిగ్రీ అనలైసిస్ మనకి ప్లాంట్స్కి ప్లాంట్స్కి పెడిగ్రీ అనలైసిస్ చేయరు. అదే మనకైతే చేస్తారు. మళ్ళీ వాటికి ఎందుకు చేయరు, మనకి ఎందుకు చేస్తారంటే
పెడిగ్రీ అనాలైసిస్ లో మనుషులకి చెట్లకి తేడా ఏంటి అసలు? చెట్ల గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం, మనుషుల గురించి ఎందుకు ఇప్పుడు మన జెనెటిక్స్ లో రెండు ఉంటాయి. ఒకటి మనుషులకు సంబంధించి చదువుతాము, ప్లాంట్స్ సంబంధించి చదువుతాం, ఎందుకంటే మనం బయాలజీ చదువుతున్నాం కాబట్టి. సో ప్లాంట్స్ సంబంధించిన వరకు పెడిగ్రీ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే, ఇప్పుడు ఒక మనిషి జీవితంలో తను పెళ్లి చేసుకుంటే తనకు వచ్చే పిల్లలు పుట్టి ఒక డిసీజ్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్ని సంవత్సరాలు టైం తీసుకుంటారు, రైట్? ఒకవేళ ఆ అబ్బాయి వాళ్ళ కజిన్ తో మళ్ళీ మ్యారేజ్ అయ్యి తన నుంచి వచ్చే పిల్లలకి, ఐ మీన్ టు సే డిసీజ్ వచ్చేది రియల్ టైంలో చెక్ చేయాలంటే మనము ఎగ్జాక్ట్ గా పుట్టిన తర్వాత డిసీజ్ వచ్చినప్పుడు రాసుకునే నోట్స్ ఉంటాయి చూసారా, అంటే డేట్స్, అవన్నీ రాసుకోనికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో మనుషులో ఇది ప్రాబబుల్ అంటే మనుషులు అలా చూసి రాయనికి టైం పడుతుంది. అదే ప్లాంట్స్ లో అంత టైం పడుతుందా? మీరు ఒక పీ ప్లాంట్ తీసుకుని, అదే మన మెండల్ అంకుల్ తీసుకున్న ఒక పీ ప్లాంట్ తీసుకున్నారు అనుకోండి, అది ఎన్ని డేస్ పడుతుంది? విత్ ఇన్ షార్ట్ టైంలోనే దాన్ని క్రాస్ చేయొచ్చు. ఏమంటారు, క్రాస్ చేసి ఏమంటారు ఫ్లవర్స్ పుట్టవచ్చు, ఫ్లవర్స్ నుంచి ఫ్రూట్స్ వస్తాయి, మళ్ళీ ఫ్రూట్స్ తీసుకొని మళ్ళీ ఇంకో క్రాస్ చేయొచ్చు. సో ఇలా ప్రాసెస్ చాలా షార్ట్ టైంలో చాలా జనరేషన్స్ వస్తూ ఉంటాయి. సో ప్లాంట్స్ కి పెడిగ్రీ అనాలిసిస్ అవసరం లేదు. ఇది చెయ్యరు అనట్లే, అవసరం లేదు. బట్ మనుషులకి అది అవసరం. ఎందుకంటే మనుషులకి ఆ మనిషిని ఒక నెక్స్ట్ జనరేషన్ వచ్చే నీకు టైం పడుతుంది. సో వానికి డిసీజ్ వస్తుందా లేదా చెప్పడం చాలా కష్టం, క్రాస్ అయ్యి పుట్టి చెక్ చేసే వరకు. సో అందుకు మనుషులకు పెడిగ్రీ అనాలిసిస్ వస్తుంది. సో పెడిగ్రీ అనాలిసిస్ వల్ల మనకి హిమోఫీలియా లాంటి ఒక ఎక్స్ లింక్ డిసీజ్ ఎలా వస్తుంది, ఒకవేళ వస్తే ఒకవేళ ఫాదర్ కి ఉంటే వచ్చే కొడుకు వస్తుందా, వచ్చే కూతురుకి వస్తుందా, లేకపోతే వచ్చే మనమనికి వస్తుందా, మనవరాలకు వస్తుందా, లేకపోతే ఒకవేళ వాళ్ళ నాయనమ్మకు ఉంటే వాళ్ళ మనమనికి వస్తుందా, అలా కొడుకు వస్తుందా, ఇవన్నీ చెక్ చేసుకునేదే పెడిగ్రీ అనాలైసిస్. అంటే ఒక ఫ్యామిలీని వేసుకొని ఆ ఫ్యామిలీ నుంచి ఫ్యూచర్లో జరిగే ప్రాసెస్ని చెప్తారు. సో ఇది 4.1లో మనం తెలుసుకుంటున్న ప్రాసెస్. సో పెడిగ్రీ అనాలైసిస్ ఎలా చేస్తారు, పెడిగ్రీ అనాలైసిస్లో ఏమేమి పాయింట్స్ అంటే ఆ ప్రాసెస్లో ఏముంటాయి? సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే, యా, ఎలా చేస్తారు అంటే పెడిగ్రీ అనాలైసిస్ రియల్ టైంలో చూస్తే ఎలా ఉంటుంది. సో పెడిగ్రీ అనాలైసిస్లో ఏం చేస్తారంటే, ఫస్ట్ మేల్స్ని స్క్వేర్ షేప్లో రాసుకుంటారు, ఫీమేల్స్ని రౌండ్ షేప్లో రాసుకుంటారు. తర్వాత ఏదైనా సెక్స్ దొరకలేదు అనుకో, అంటే మీ తాతనో మీ నాయనమ్మకో ఆ, వాళ్ళు ఎవరికి డిసీజ్ వచ్చిందో తెలియదు, బట్ డిసీజ్ అయితే ఉంది మీ పాస్ట్ లో. సో డిసీజ్ పాస్ట్ లో ఉంది, బట్ ఎవరికి ఉందో తెలియదు కాబట్టి వాళ్ళు ఆ ఈ సింబల్ ని తీసుకుంటారు, ఇక్కడ ఉన్న ఈ సింబల్ ని తీసుకుంటారు. సో ఒకవేళ మీ ఆ, ఒకవేళ అబ్బాయికి ఎఫెక్ట్ అయింది అనుకోండి మీ పాస్ట్ లో, ఇలా తీసుకుని ఒక ఎగ్జాంపుల్ గా, ఫర్ సపోజ్ మీరు ఉన్నారు, మీరు మీ ఇఫ్ యూ మీకు మ్యారేజ్ అయింది, మీరు ఏమనుకుంటున్నారు అంటే మీ నెక్స్ట్ వచ్చే పిల్లలకి డిజార్డర్ వస్తుందా రాదా అనేది కనుక్కోవాలనుకుంటున్నారు. ఎందుకు కనుక్కోవాలనుకుంటున్నారు? ఇది జస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే, మీకు పుట్టే పిల్లలకి జెనెటికల్ గా ఏ ఇష్యూ రాకూడదు. ఎందుకు రాకూడదు? మామూలుగా మేనరికం మ్యారేజెస్ ఉంటాయి కదా, రైట్? కజిన్స్ మ్యారేజ్. సో కజిన్ మ్యారేజెస్ చేసుకుంటే దే విల్ గెట్ వాట్ విల్ కాల్ మేనరికం ఇష్యూస్ వస్తాయి, లైక్ డిసీజెస్ వస్తాయి. తాతకి ఉంటే మనవరాలకి రావడం ఇలాంటి. సో అలాంటివి రాకూడదు అని మీరేం చేస్తారంటే ఒక జెనెటిక్స్ దగ్గరికి వెళ్తారు. అంటే జెనెటిక్స్ దగ్గరికి వెళ్తే వారు ఏం చేస్తారు, ఫస్ట్ మీ ఫ్యామిలీ యొక్క పెడిగ్రీ రానికి ట్రై చేస్తారు. సో ఆ పెడిగ్రీ ఎలా రాస్తారంటే ఇలా. సో ఫస్ట్ మీ ఫ్యామిలీలో ఉన్న అబ్బాయిలను అందరినీ స్క్వేర్ తీసుకుంటారు, ఫీమేల్ని జీరో తీసుకుంటారు. ఒకవేళ ఎవరి గురించో చెప్తున్నారో ఆ పర్సన్ మీ అతని సెక్స్ తెలియదు అనుకోండి, ఈ బొమ్మ గీసుకుంటారు. ఆ తర్వాత మీ తాతకు ఉందనుకో, ఫర్ సపోజ్ పాస్ట్ లో మీ తాత మేల్ కాబట్టి, సో ఇలా ఇలా షేడెడ్ కలర్ ఇస్తారు. ఒకవేళ ఫీమేల్ అయితే ఇలా. ఒకవేళ సెక్స్ ఏదో మనకు తెలియదు, బట్ ఆ పర్సన్ కి అప్పట్లో ఉండేది, గెస్ట్ చేస్తున్నారు జెనెటిక్స్ అలా ఉండేదేమో. ఆ ఉంది కాబట్టి నెక్స్ట్ జనరేషన్ మీ డాడీకి వచ్చింది, ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, నీకు వచ్చే వాళ్ళకి వస్తుందో లేదో అని ఇలా. సో ఇది అయిపోయిందండి. తర్వాత ఇది ఒక మేల్కి ఒక ఫీమేల్ కి మధ్యలో మ్యారేజ్ అయింది అనుకోండి, ఇలా ఒక లైన్ ఇస్తారు మధ్యలో, దీన్ని మీటింగ్ అంటారు. డబల్ లైన్స్ ఉన్నాయి అనుకోండి, దీనికి అర్థం ఏంటంటే రిలేటివ్స్ మధ్యలో మీటింగ్. సో ఇది అవుట్ సైడ్ ఆఫ్ మీటింగ్ అవ్వచ్చు, ఇన్ సైడ్ ఆఫ్ మీటింగ్ అవ్వచ్చు, దాంట్లో మనకి ఇష్యూ ఏం లేదు. మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, డబల్ లైన్స్ అంటే రిలేటివ్స్ మధ్యలో మీటింగ్. ఆ తర్వాత ఈ ఈ ఈ ప్రాసెస్ అయిపోయినాక, మీటింగ్ అయిన తర్వాత మీకు ఇద్దరు పిల్లలు పుట్టారనుకోండి. సో ఫస్ట్ ఇది ఫీమేల్ ఫస్ట్, తర్వాత సన్ వచ్చేసి సెకండ్. సో లెఫ్ట్ నుంచి రైట్ చూస్తే ఇక్కడ నుంచి తీసుకోండి, ఇది 1, ఇది 2. సో ఇలా పుట్టారు. సో ఫస్ట్ ఫీమేల్, సెకండ్ మేల్.
ఆ తర్వాత ఒకవేళ ఈ అబ్బాయికి హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి వీళ్ళిద్దరికి పుట్టాక, సో ఇలా చూపిస్తారు. దీనికి అర్థం ఏంటి, ఈయనకి డిసీజ్ ఉంది, వీళ్ళిద్దరికి మళ్ళా డిసీజ్ ఉందా లేదా? అఫ్ కోర్స్ డిసీజ్ ఉంది, కానీ అది క్యారియర్ ఫామ్ లో ఉంది. ఎప్పుడైతే ఇవి రెండు క్యారియర్స్ అయితాయో అప్పుడే ఇతనికి వస్తుంది. అలా. ఆ తర్వాత ఈ సింబల్, ఈ సింబల్ కి అర్థం ఏంటంటే అన్ఎఫెక్టెడ్ ఆఫ్ స్ప్రింగ్ అని. యాక్చువల్లీ అది ఇక్కడ షేడెడ్ కలర్ వస్తే ఎఫెక్టెడ్ అండి. ఒకవేళ షేడెడ్ కాకుండా ఓన్లీ వన్ లైన్, ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను, ఇక్కడ ఒకటి రాయలేదు వాడు. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ ఇలా ఒక డయాగ్రామ్ ఇచ్చారనుకోండి, ఇలా ఇలా ఉందనుకోండి, దీనికి అర్థం ఈమె క్యారియర్ అని అర్థం. ఒకవేళ ఇలా కూడా ఇచ్చారనుకోండి, దీనికి అర్థం ఈ అబ్బాయి క్యారియర్ అని అర్థం. ఓకేనా? ఇలా ఇస్తే క్యారియర్స్ అని అర్థం, కానీ ఇక్కడ రాయలేదు, సో నేను రాసి చూపిస్తున్నా. సో ఒక మధ్యలో ఒక అడ్డగీత గీసి చూపిస్తే అది దానికి అర్థం అది క్యారియర్ అని. సో నెక్స్ట్ వచ్చేసి ఏమీ లేదు, జస్ట్ వీళ్ళిద్దరికి పుట్టారు, పుట్టినాక అందరు ఇలా నార్మల్ గా ఉన్నారు. సో ఈ నార్మల్ గా ఉంటే ఇది నార్మల్ అని అర్థం. ఇది తీసేసేది, తీసేసి చూస్తే అలా, ఐ మీన్ ఇది కట్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ ఏ ఇష్యూ లేదు, వీళ్ళిద్దరికి ప్రాబ్లం లేదు, ఇద్దరికి ప్రాబ్లం లేనప్పుడు పిల్లలలో కూడా ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఎవరికో ఒకరు క్యారియర్ అయి ఉంటారు. సో అందుకే వీనికి హెల్త్ ఇష్యూ వచ్చింది. దట్స్ ద పాయింట్. ఇక్కడ ఫిఫ్త్ ఫైవ్ ఫైవ్ ఇలా ఒక బాక్స్ ఇచ్చి లోపల ఫైవ్ అని రాస్తే దానికి అర్థం ఇది ఫిఫ్త్ ఆఫ్ స్ప్రింగ్ అని అర్థం. ఇతనికి ఏది షేడింగ్ లేదు కాబట్టి ఇతనికి ఏ డిసీజ్ లేదని అర్థం. సో ఇది పెరిగ్రీ అనాలైసిస్. ఫ్యామిలీ ట్రీ గీసేటప్పుడు ఇవన్నీ పెట్టుకొని గీస్తారు. దట్స్ ఇట్. సింపుల్ టాపిక్. సో నేను చెప్పిన పాయింట్స్లో మీకు పెడిగ్రీ అనాలైసిస్ చేసేటప్పుడు ఇలాంటి సింబల్స్ ఉంటాయని చెప్పాను, రైట్? ఇప్పుడు ఈ సింబల్స్ అయిపోయాయి, కొన్ని ఆ సింబల్స్ యొక్క డిస్క్రిప్షన్ ఇక్కడ రాశాను. సో పెడిగ్రీ అనాలైసిస్లో ఏం చేస్తారు, మీ ఫ్యామిలీ ఒక ట్రీ రాస్తారు. ఎందుకు రాస్తారు? ఏదైనా ఒక క్యారెక్టర్, పర్టికులర్గా ఒక డిసీజ్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉందా లేదా, ఎలా వస్తుంది, ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనే దానికోసం పెడిగ్రీ చార్ట్ యూజ్ చేస్తారు. పెడిగ్రీ చార్ట్స్ లో స్క్వేర్స్ ఉంటాయి, సర్కిల్స్ ఉంటాయి, షేడెడ్ సింబల్స్ ఉంటాయి, హాఫ్ షేడెడ్ సింబల్స్ ఉంటాయి. ఎస్, ఆఫ్ షేడెడ్ సింబల్స్ ఇక్కడ చూపించలేదు, ఇంతకు ముందు చూపించాను చూసారా, అదే ఆఫ్ షేడెడ్ సింబల్స్. ఆఫ్ షేడెడ్ అంటే దేర్ ఈస్ హాఫ్. హాఫ్ అంటే సగము, దిక్కుమాలిన సగము. ఇక్కడ ఇప్పుడు ఇది హాఫ్. ఇలా 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 పెట్టేస్తే ఇది హాఫ్ అయింది, ఇది ఇది మిగిలింది. అంటే దానికి అర్థం ఏంటి, ఈ అబ్బాయి మొత్తం డిసీజ్, అతనికి డిసీజ్ మొత్తానికి లేదు అని కాదు, డిసీజ్ మొత్తానికి ఉందని కాదు, అతను క్యారియర్ ఫామ్ లో ఉందని అర్థం. క్యారియర్స్ వాట్ ఆర్ డిసీజ్ అనేది మనం ఆల్రెడీ వీఆర్ డిస్కస్డ్ ఇన్ మోనో హైబ్రిడ్, డై హైబ్రిడ్. దాంట్లో కూడా సారీ అసలు దాంట్లో క్యారియర్స్ అనేది డిస్కస్ చేయలేదు, ఎందుకంటే ఇంకా ఎక్స్ లింకర్ వై లింకర్ రాలేదు కాబట్టి. ఓకే. క్యారియర్స్ అనేది మనము ఫ్యూచర్లో డిస్కస్ చేస్తాం, డోంట్ వరీ. ఇప్పటి వరకు అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఇలా ఒక దెబ్బ గీకి ఆ దెబ్బలో ఆఫ్ సైడ్ షేర్ చేసి ఇంకో ఆఫ్ సైడ్ ఖాళీ ఉందనుకోండి, అది క్యారియర్స్ అంటారు. క్యారియర్స్ అంటే అర్థం ఏంటి, వీరు ఒకవేళ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వేరే ఆ అమ్మాయికి ఒకవేళ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, ఈ అబ్బాయి పెళ్లి చేసుకున్నాక వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల్లో వీనికున్న డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి కూడా వీని లెక్కలో తీసుకుంటాం. సో వీని వల్ల కూడా ఈ క్యారియర్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్స్ ఇట్. అంటే డీప్కి వెళ్ళాలి అంటే నెక్స్ట్ టాపిక్లో మనం ఆ క్యారియర్ అంటే ఏంటనేది డిస్కస్ చేద్దాం. సో అలా ఎక్స్ లింక్డ్ వై లింక్డ్ అనేది కూడా మనము ఆ టాపిక్లోకి వచ్చాక డిస్కస్ చేద్దాం. వెల్, ఇదంతా ఎక్స్ట్రా రాశాను, అవసరం లేదు. ఓకే. ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చారు 2023లో. ఇందులో ఏం చెప్పారంటే ఈ సింబల్స్ లో, ఈ ఆప్షన్స్ లో ఉన్న సింబల్స్ లో ఏది మేటింగ్ అనేది రిలేటివ్స్ మధ్యలో అని చెప్పారు. సో ఇది ఇది మేటింగ్ అంటే ఒక మధ్యలో ఒక డాష్ ఉండాలండి. అంటే ఇతను ఈమె కలిసింది అని అర్థం. ఓకేనా? సో ఇతను ఈమె ఎక్కడ కలిసింది. దెబ్బలో రెండు రెండు గీతలు ఎక్స్ట్రా ఉంటే దానికి అర్థం వీళ్ళిద్దరు రిలేటివ్స్ అని అర్థం, వీళ్ళిద్దరు నాన్ రిలేటివ్స్ అని అర్థం. అంటే రిలేటివ్స్ నాన్ రిలేటివ్స్ అంటే సేమ్ ఫ్యామిలీ నుంచి, ఫర్ సపోజ్ మీ అమ్మమ్మ ఉందనుకోండి, మీ అమ్మమ్మ వాళ్ళ మామ, తర్వాత మీ మదర్ వాళ్ళు, సరే మీ మదర్, సో నువ్వు మీ మామ కూతురు, సమ్ వాట్ ఎవర్ ఇట్ మే. సో వాళ్ళిద్దరి మధ్యలో అనుకోండి, రిలేటివ్స్ అంటే అలా తీసుకోవచ్చు, లేదా కజిన్స్ తీసుకోవచ్చు. ఇది మోర్ స్పెసిఫిక్ గా, అంటే ఈ రెండింటికి అర్థం ఏంటంటే మీరు
మ్యారేజ్ అయ్యే వాళ్ళు అవుట్ సైడర్స్ కాదు ఇన్సైడర్స్ అని అర్థం. సో దాన్ని బట్టి ఏం చెప్తున్నారంటే మనము పెడిగ్రీ క్వశ్చన్స్ చేసేటప్పుడు మనకి ఫార్ములాస్ వస్తాయి. దాన్ని బట్టి ఇది చేంజ్ అయిపోద్ది, లైక్ ఈ ఫార్ములా చేంజ్ అయిపోద్ది. దాన్ని బట్టి మనం ఇక్కడ ఒక ఎక్స్ట్రా 2/3 1/2 అనేది రాస్తూ ఉంటాం. అంతకు మించి ఏం లేదు. సో ఇది ఎక్స్ప్లెనేషన్, అంతకు మించి ఏం లేదు. పేరెంట్స్ విత్ మేల్ చైల్డ్ ఎఫెక్టెడ్ విత్ డిసీజర్ కాదు కానీ ఇదే ఆప్షన్ సి. సారీ, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. యాక్చువల్ ఇందులో ఏం లేదు పెద్ద చెప్పనీకి పెడిగ్రీ అనాలైసిస్లో. అందుకే ఆ టాపిక్ చాలా చిన్నది. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే, పెడిగ్రీ అనాలైసిస్ ఎందుకు చేస్తారు. పాస్ట్లో ఉన్న వాళ్ళు, ప్రజెంట్లో ఉన్న వాళ్ళు, ఫ్యూచర్లో జరిగే ఒక సిచ్యువేషన్, ఫ్యూచర్లో జరిగే ఒక క్యారెక్టర్ వస్తుందా రాదా, వస్తే ఇంత ప్రాబబిలిటీలో వస్తుంది, దాని గురించి కనుక్కోనికి పెడిగ్రీ అనాలైసిస్ చేస్తారు. పెడిగ్రీ అనాలైసిస్లో మేల్ ఎలా, ఫీమేల్ ఎలా, ఎఫెక్టర్ వాళ్ళు ఎలా, తర్వాత పెళ్ళి అయిన వాళ్ళు ఎలా ఉంటారు, పెళ్ళి అయితే తర్వాత పిల్లలు పుడితే ఎలా చూపిస్తారు, పిల్లలు పుట్టాక వానికి ఎఫెక్ట్ అయితే ఎలా చూపిస్తారు, ఒకవేళ ఐదో పిల్లవాడు ఈ ఈ ఈ ఐదుగురు వీళ్ళిద్దరికి పెళ్ళి 5 పిల్లలు పుడితే 5 వానికి ఎఫెక్ట్ అవ్వలేదు అని చూపించడానికి ఇలా. సో ఇది జస్ట్ ఈ 4.8.1లో దే గివెన్ అబౌట్ వాట్ ఈస్ పెడిగ్రీ అనాలైసిస్. జస్ట్ ఇందులో ఇంకా మనం ఎలా పెడిగ్రీ అనాలైసిస్ తీసుకొని ప్రాబబిలిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనే విషయాలు చెప్పలేదు. ఒకవేళ అవి నెక్స్ట్ టాపిక్లో ఉంటే అవి నేను క్లియర్గా చెప్తా. ఇన్ కేస్ ఒకవేళ లేదనుకోండి, ఫర్ సపోజ్ ఐ విల్ ట్రై టు యాడ్ దట్ వన్ ఇన్ ద నోట్స్. ఎన్సీఆర్టీలో ఒకవేళ ఇవ్వకపోతే ఐ విల్ యాడ్ ఇట్. ఒకవేళ పీవైక్యూస్ వస్తే చూస్తే చూద్దాం.